రామూర్తి గారు. అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇది చాలా ప్రభుత్వం తీసుకుంటున్న కక్షపూరితమైన కేసు. ఇది కావాలని ఒక కేటీఆర్ గారి ఒక లెజెండ్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ వేదికల మీద చాటి చెప్పి ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ పరిస్థితిని చాటి చెప్పిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఈ తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని అహర్నిశలు కష్టపడే ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం వల్ల ఏదో ఒక రకంగా ఇప్పటికి కాదండి, సంవత్సరం నుండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానుండి మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటే యావ, వీళ్ళకు ఇచ్చిన హామీల మీద యావలేదు, దేని మీద యావలేదు, కానీ ఒకటే యావ, నన్ను రేవంత్ రెడ్డి అనే నన్ను జైల్లో పెట్టాడు కాబట్టి నేను కూడా జైల్లో పెట్టాలి, నేను కూడా కేసు బుక్ చేయాలి. ఏదో రకమైన లగచర్ల అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, రెండింటి మీద ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, లేదా ఇంకో గొర్రెల స్కామ్ లాగా అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది. ఏ దాని మీద తీసుకున్నది ఎక్కడ వీళ్ళకు ఆధారాలు కానీ, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని తప్పు చేసినట్టు ఆధారాలు దొరకలేదు. ఇది కూడా ఆధారాలు లేవు. దమ్ముంటే ఇవాళ చెప్పిన చాలా క్లియర్ గా కేటీఆర్ గారు కూడా మాట్లాడిన మాట, దమ్ముంటే నిజంగా నేను తప్పు చేసినట్టుంటే మీకు అనిపిస్తే అసెంబ్లీలో చర్చ పెట్టండి, నా నిజాయితీ ఏందో నిరూపిస్తా, మీరు నిజంగా నా మీద నిజంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా, వాస్తవాలు ఆరోపిస్తున్నారా, ఈ 4 కోట్ల ప్రజలకు తెలుస్తుంది. మీరు వెంటనే చర్చ పెట్టండి అంటే ఎందుకు పెడతాలేదు? ఇది ఒక అది వీళ్ళు పెట్టరు, ఎందుకంటే అక్కడ తప్పేం జరగలేదు. ఇప్పుడు కేసు అంటే అర్థం ఏంటంటే ఏసీబీ అసలు ఇన్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉన్నది. డబ్బులు అక్రమంగా ఎవరి అకౌంట్ లో కన్నా పోతే అది తప్పు. అయినా సొంత అకౌంట్ లోనో, ప్రైవేట్ అకౌంట్ లోకో, వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకో తిరిగి వచ్చి ఒక కేటీఆర్ కి సంబంధం ఉన్న వాళ్లకు పోతే అది తప్పు. అది ఎక్కడ జరగలేదు. డబ్బులు పోయింది వాస్తవం, పోయిందని చెప్పింది ఆయనే, చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు. హైదరాబాద్ రామూర్తి గారు ఇంకోటి కూడా ఒక్క విషయం కూడా చెప్పాలి. ఇది ఎప్పుడు కేసు నమోదైందండి? ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళ మంత్రుల కాళ్ళు మొక్కి, బీజేపీ వాళ్ళకు అంటగాజి, ఆ నుండి ఇక్కడికి వచ్చి గవర్నర్ తోటి పర్మిషన్ తీసుకొని కేసు నమోదు చేశారు. అంటే కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఓడు దొంగలని బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేయించాలని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ఆడుతున్న నాటకం. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చిగా నిలబడుతుంది. ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం నిత్యం పోరాడుతున్నారు. రైట్, ఇది రాజకీయ కక్షతోనే అంటారు రామూర్తి గారు, రాజకీయ కక్షతోనే అంటారు ముమ్మాటికి. 100% ఈ యొక్క కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా చేతగాని ఎదవలు, దద్దమ్మలు నిరూపించాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలని మరొకసారి తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ బీజేపీ నాయకులకు తెలియజేస్తున్నారు.